డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వార్డే లాజిక్స్. ఆర్ఆర్బి ఏఎల్పి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకు ఎవరైతే ఆ అప్లికేషన్లో ఏదైనా చిన్న మిస్టేక్ చేసామనుకుంటున్నారో వారందరికీ కూడా సో మాడిఫికేషన్కి ఎడిట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. స్వార్డే లాజిక్స్ ముందు నుంచే చెప్తున్నారు. ఆ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పున్నారు. ఎవరైనా చిన్న మిస్టేక్ చేసి ఉంటే మీరు ఎవరు కంగారు పడిపోవద్దు. మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. వచ్చేంత వరకు వెయిట్ చేయమని కూడా చెప్తున్నాము. సో ఈరోజు మనం అనుకున్నట్టుగానే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే చిన్న మిస్టేక్ చేసాం అనుకుంటున్నారో వారు మాత్రమే ఎడిట్ చేసుకోండి. ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఫిల్ చేసిన వాళ్ళు ఎలాంటి ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ ఎడిట్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు బిగ్ స్క్రీన్ మీద నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారనుకున్నట్లయితే మీరు మాడిఫై చేసుకోండి. ఇప్పుడు మనకు మొన్న మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఏదైతే వెబ్సైట్కి వెళ్ళారో ఈ వెబ్సైట్కి వెళ్ళి సేమ్ మనము ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అప్లికేషన్ లింక్ ద్వారా మనము సో ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది. సో అప్లై దగ్గర క్లిక్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అప్లై చేసుకుని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఆల్రెడీ పెట్టుకొని ఉంటారు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇక్కడ మీరు గమనించాలి, మీకు 20 మినిట్స్ టైం మాత్రమే ఉంటుంది. సో విత్ ఇన్ 20 మినిట్స్లోనే మీరు దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ 20 మినిట్స్లోనే మీకు టైం ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇది లాగిన్ అయిన తర్వాత 19 అలా తగ్గుతూ ఉంది. 20 మినిట్స్ లోపే మీరు దాన్ని ఎడిట్ చేసుకోవాలి. అందుకని మీరు ముందుగానే చాలా క్లారిటీతో అంటే మనం ఏం మిస్టేక్ చేశాము మీరు ప్రివ్యూ తీసుకుని ఉంటారు కదా, ఏం మిస్టేక్ చేశారని ముందుగానే ఒక పేపర్ మీద పెట్టుకొని సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మాడిఫై చేయడానికి ట్రై చేయండి. మనకి ఎక్కువ టైం ఉండదు. ఓపెన్ చేసిన తర్వాత 19 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఒకసారి మాడిఫై అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మరలా మీకు ఛాన్స్ ఉండదు. మరలా చెప్తున్నాను నేను. సో 20 మినిట్స్ లోపే మీరు అప్లై మాడిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ చదివి అనవసరం టైం వేస్ట్ చేసుకోవద్దు. మన అప్లికేషన్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్నాం. ఆన్లైన్ అప్లికేషన్ సో దాని జోలు పోవద్దు అండి. ఎక్కువ టైం మనకు ఉండదు కాబట్టి దాని జోలు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఉంటారు కాబట్టి అక్కడ ఏం మిస్టేక్ చేశారనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ వ్యూ అండ్ మాడిఫై అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. సో వ్యూ అండ్ మాడిఫై అప్లికేషన్ క్లిక్ చేసినప్పుడు సో మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. పేమెంట్ మీరు ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉంటే కంప్లీట్ అని. సో ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. మాడిఫై సో మాడిఫై అనే ఆప్షన్ కనిపించినప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు యూ కెన్ మాడిఫై యువర్ అప్లికేషన్ పర్టికులర్స్ ఎక్సెప్ట్ చూడండి. ఇక్కడ చాలా క్లియర్గా చూడండి ఏమేమి మాడిఫై చేసుకోవచ్చు. సో ఎక్సెప్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ అండ్ ఆర్ఆర్బి. అంటే ఇవి తప్ప నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, జెండర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఈమెయిల్ అడ్రస్ కావచ్చు, మొబైల్ నంబర్ కావచ్చు, ఆర్ఆర్బి. అంటే మీరు ఏ జోన్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ జోన్. అంటే జోన్ని మీరు మార్చుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఏ జోన్కి అయితే మీరు అప్లై చేసుకున్నారో అదే జోన్ ఉంటుంది. జోన్ను మీరు మాడిఫై చేయలేరు. మీ నేమును కానీ, మీ ఫాదర్ నేమును కానీ, మీ మదర్ నేమును కానీ, సో మీ ఏజ్ని కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ని కానీ, మొబైల్ నెంబర్ని కానీ వీటిని ఏమి చేంజ్ చేసుకోలేరు. ఇవి కాకుండా మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు టిల్ 10 days ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్. ఓకేనా? సో చూడండి, ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ అంటే సో నేను ఓకే మీరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నేను ఓకే అంటే ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే సో అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని వస్తుంది. సో పర్సనల్ డీటెయిల్స్లో మీరు ఏదైతే చేంజ్ చేసుకోవచ్చు, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అండ్ ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ. సో ఈ విధంగా ఇప్పుడు మీకు చెప్పాను కదా, జోన్ను మార్చుకోవడానికి ఉండదు, మీ నేమును మార్చుకోవడానికి ఉండదు, ఫాదర్ నేమ్ మార్చడానికి ఉండదు, మదర్ నేమ్ మార్చడానికి ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి ఉండదు. అదేవిధంగా సో మీరు ఏదైతే జోన్కి అప్లై చేశారో ఆ జోన్ను మాడిఫై చేయడానికి కూడా ఉండదు, మొబైల్ నెంబర్ మార్చడానికి ఉండదు, ఈమెయిల్ అడ్రస్ మార్చడానికి ఉండదు. ఇవి తప్ప ఇంకా మరేదైనా సరే
మీరు ఎక్కడైనా సరే ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే వీటిని మాత్రం మీరు మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత మీరు సబ్మిట్ కొట్టేస్తే సో అప్లోడ్ ఇంకేదైనా మీరు అన్ని కూడా చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మీకు సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎవరైతే మిస్టేక్ చేసామనుకుంటున్నారో వారు ఇమీడియట్గా మాడిఫై అనే ఆప్షన్కి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. జోన్ను మార్చుకోలేరు, జోన్ను మార్చడానికి ట్రై చేయొద్దు. నేమ్ను మార్చలేరు, ఫాదర్ నేమ్ను మార్చలేరు, మదర్ నేమ్ను మార్చలేరు, డేట్ ఆఫ్ బర్త్ను మార్చలేరు. వీటి కోసం మాడిఫై చేసుకోవడానికి అసలు మీరు ట్రై చేయొద్దు. సింపుల్గా ఇవి కాకుండా మిగతావి ఏవైనా సరే మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇమీడియట్గా ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేసుకోండి. మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడే చాలా క్లియర్గా స్టూడెంట్స్కి మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి ఏఎల్పి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చాలా బిగ్ స్క్రీన్ మీద మీకు చూపించడం జరిగింది. ఇక్కడికి మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ వీడియోని మన ఛానల్లో 64,000 మెంబర్స్ వాచ్ చేశారు. 64,000 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది మన వీడియోను వాచ్ చేసి అప్లై చేసుకున్నారు. సో మన ఛానల్ని పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవుతుంటే డెఫినెట్గా మనం ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా మీకు పాస్ చేస్తాము. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్ చేసినట్లయితే ఇప్పటికైనా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ మాడిఫై చేసుకోండి, ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.